సాగులో అన్నదాతకు కష్టాలు నష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టించిన అప్పులు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగులో చేపల పెంపకం చేపట్టిన పలువురు అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వరిలో చేపల పెంపకం లాభదాయకంగా మారుతున్న తీరుపై ప్రత్యేక కథనం. ఈయన పేరు రత్నాజీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం నాచుగుంట గ్రామానికి చెందిన రైతు. ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుగా మన్ననలు అందుకున్నారు. దశాబ్ద కాలంగా తన పొలంలో వరిలో సేంద్రియ సాగు చేపట్టి పలువురు రైతులకు మార్గదర్శిగా నిలిచారు. ప్రస్తుతం ఈ రైతు సమీకృత వ్యవసాయ విధానంలో వరి, చేపల పెంపకం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. మిగతా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది కూడా ఒకటి IFS మోడల్ గా దీన్ని ఒకటి ప్రమోట్ చేయడం జరిగింది సార్. దీనికైతే యాక్చువల్ గా ఒక రైతుకి చిన్న కుటుంబానికి సరిపడగా నిత్యావసర వస్తువులు ఏమైనా ఉండే, అలాగే చేపలు, నాటుకోళ్లు ఏమైనా ఉండే, అలాగే మధ్యలో ఇది యాక్చువల్ గా ఎలాగంటే మెజర్మెంట్స్ 1 ఎకరం ల్యాండ్ తీసుకునండి, దానికి 60 సెంట్లేమో మధ్యలో ప్యాడీకి వస్తుందండి వరి పొలానికి, అలాగే ఒక 20 సెంట్లేమో ట్రెంచ్ వస్తుందండి, అందులో చేపలు వేసుకుంటాము, 20 సెంట్లేమో హార్టికల్చర్ క్రాప్స్ పళ్ళ మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ వేసుకోవడానికి 20 సెంట్ల బండ ఉపయోగపడుతుంది. ఈ విధంగా కనుక ఒక కుటుంబానికి సరిపడా అన్నీ కూడా మన చేలోనే పండించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మంచి మోడల్గా కూడా ఉంది. ఇది వరి పంట పూర్తయ్యేసరికి చేపలు పట్టుబడికి వస్తాయి. చేపలు దాదాపు 1.5 కిలోల వరకు బరువు వస్తున్నాయని, ఎకరం నుంచి సుమారు 4.5 టన్నుల చేపల దిగుబడి వస్తోందని రైతు అంటున్నాడు. చేపల సాగులో సేంద్రియ విధానాన్ని అవలంబిస్తూ ఘనజీవామృతం, పంచగవ్య వంటి వాటిని మేతగా అందిస్తున్నారు. ఇది వరి పంటకు సైతం ఉపయోగపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 40 వరి, చేపల చెరువులు ఉన్నాయి. ఈ విధానం అనుసరిస్తున్న రైతులు మంచి లాభాలు అందుకుంటూ ఉండడం వల్ల మిగతా రైతులు ఈ సాగులోకి వస్తున్నారు. సమృద్ధిగా నీరున్న కోస్తా జిల్లాలకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలన్నీ పాటిస్తూ మధ్యలో వరి చేను పండించుకుని చేపలకు కూడా ఏ విధమైన బయట నుంచి ఫీడ్లు కొనక్కర్లేకుండా మనం బియ్యం ఆడించిన వచ్చిన నూకలో తౌడు ఇవి వేసుకుంటూ, అలాగే ఘనజీవామృతము చేపలు వేసే ముందు ఒక 400 కేజీలు వేసిన తర్వాత ఒక 20 రోజులు 25 రోజులకల్లా 200 కేజీలు కనుక ఘనజీవామృతం వేసుకుని మనం ఈ ఫీడింగ్ అది ఇచ్చుకుంటూ వెళ్తే, అలాగే ద్రవజీవామృతం కూడా మేము నెలకు ఒకసారి ఒక 200 లీటర్లో ద్రవజీవామృతం కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 15 రోజులకు ఒకసారి ఫీడింగ్ లో 2 లీటర్ల పంచగవ్య కలిపి 15 రోజులకు ఒకసారి మనం ఇచ్చే ఫీడింగ్ లో కలిపేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ గ్రోతింగ్ కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతుకి తన కుటుంబంలో చెప్పులు, బట్టలు, ఉప్పు తప్ప మిగతావన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సేంద్రియ సమీకృత వ్యవసాయాన్ని చేసుకున్నట్లయితే రైతులందరికీ కూడా లాభసాటిగా ఉంటుందని మా అభిప్రాయం, నా అనుభవం కూడా అదేనండి. ఈ యొక్క ఉంగుటూరు మండలంలో రైతు రత్నాజీ గారు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారండి. అయితే ఈ యొక్క 40 ఎకరాలు కూడా ఆయన అందులో 1.5 ఎకరాన్నర ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారండి. అయితే ఇది ఇంటిగ్రేటెడ్ వన్ కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫార్మర్స్ కి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి లాభాలు సాధించవచ్చు దీనివల్ల. ఎందుకంటే ఫిషెస్ ఉంటాయి కాబట్టి, అలాగే వాటికి వాటర్ మనం ఎక్స్ట్రా ఇవ్వక్కర్లేదు. ఎలాగో ప్యాడీలో మనం వాటర్ ఉంచుతాం కాబట్టి అవి సరిపోతాయి. వాటికి ఆరోగ్యకరమైన పంట అయితే మనకు లభిస్తుంది. సమీకృత వ్యవసాయ విధానంలో వరి, చేపల పెంపకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అధికారులు సరైన సహకారాన్ని అందిస్తే ప్రతి రైతు తప్పక ఆచరిస్తాడని రైతులు అభిప్రాయపడుతున్నారు.